హలో గైస్, ఎస్వివి కన్సల్టెన్సీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ సైప్రస్. అసలు సైప్రస్లో జాబ్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, అండ్ ఏ జాబ్స్ చేసుకుంటే ఎంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, అసలు మేజర్ సిటీస్ ఏంటి, ఏ సిటీలో ఉంటే మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకుంటాం అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు సైప్రస్లో వచ్చేసి సౌత్ సైప్రస్ అండ్ నార్త్ సైప్రస్ టూ ఉంటాయి అన్నమాట. సో మనం వచ్చేసి వీసా ప్రాసెస్ సౌత్ సైప్రస్కి చేస్తాం. అసలు సౌత్ సైప్రస్లో మేజర్ సిటీస్ ఏంటి, ఎన్ని సిటీస్ ఉంటాయి, అసలు ఇన్కమ్ సోర్స్ ఉన్న సిటీ ఏంటిది, సైప్రస్కి రాజధాని అంటే దాదాపుగా క్యాపిటల్ సిటీ వచ్చేసి నికోషియా అని అంటాం ఫస్ట్. అండ్ అసలు టోటల్ సైప్రస్కే అమౌంట్ ఎర్నింగ్ వచ్చేసి లిమ్మసోల్ అనేది మెయిన్. సో సెకండ్ వన్ అది. థర్డ్ సిటీ వచ్చేసి పాఫోస్, ఓకేనా. అండ్ ఫోర్త్ సిటీ వచ్చేసి లార్నాకా. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అండ్ అలానే పాఫోస్లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ లార్నాకా సిటీలోనే దిగుతారనమాట. సో ఇక్కడ మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది, ఇది ఒకటి. సో ఈ మేజర్ సిటీస్ వచ్చేసి 4 అనమాట. సో ఇంకా విలేజెస్ కానీ ఏదైనా కానీ ఉంటాయి. సో మెయిన్ మేజర్ సిటీస్ వచ్చేసి ఇవి 4. ఇందులో మనం అసలు ఏ సిటీలో వెళ్ళి జాబ్ చేసుకుంటే ఎంత శాలరీ వస్తుంది అనేది చెప్తాను. సో మనకి మేజర్గా జాబ్స్ అసలు ఎలా ఉంటాయి అంటే సైప్రస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ డెలివరీ జాబ్స్ ఉంటాయి, మెయిన్ మేజర్ అనమాట. ఉంటాయి ఇన్సైడ్ జాబ్స్ అంటే లైక్ రెస్టారెంట్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, అండ్ మీకు వచ్చేసి వేర్ హౌస్ జాబ్స్ కానీ, అండ్ లైక్ క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, అండ్ కాఫీ షాప్స్ కానీ, లైక్ ఎక్సెట్రా మేజర్. సో ఈ వీటిల్లో మీకు ఇన్సైడ్ జాబ్స్కి అవుట్ సైడ్ జాబ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్సైడ్ జాబ్లో వచ్చేసి మ్యాక్స్ మీకు 1200 యూరోస్ నుంచి 1500 యూరోస్ దాకా వస్తుంది పర్ మంత్ శాలరీ. అంటే అప్రాక్స్ మన ఇండియన్ కరెన్సీలో ఒక 1 lakh నుంచి 1,30,000 వరకు అనమాట. ఇందులో మీ ఎక్స్పెన్సివ్స్ ఆర్ మీ ఫుడ్ అలవెన్సెస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అండ్ లివింగ్ ఎక్స్పెన్సివ్స్ కానీ, సో ఇవన్నీ పోను మీకు మిగిలేది మహా అనుకుంటే ఒక 70,000 నుంచి 90,000 దాకా మీరు సేవింగ్స్ అయితే ఇంటికి పంపించుకోవచ్చు. ఇది వచ్చేసి ఇన్సైడ్ జాబ్స్ అనమాట. అవుట్ సైడ్ జాబ్స్ అంటే ఫుడ్ డెలివరీస్ అండ్ క్యాబ్ డ్రైవర్స్ అనమాట. సో వీటిల్లో మీకు పర్ మంత్ సాలరీ వచ్చేసి 2,500 నుంచి 3,000 యూరోస్ దాకా శాలరీ ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఇందులో మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ పోను, అండ్ ఫుడ్ అలవెన్సెస్ పోను, ట్రాన్స్పోర్టేషన్ పోను, మీకు మిగిలేది మహా అనుకుంటే ఒక 1,30,000 నుంచి 1,50,000 దాకా మీరు సేవింగ్స్ అయితే ఇంటికి పంపించుకోవచ్చు, మిగతా అన్ని పోను. అసలు ఫుడ్ డెలివరీ జాబ్స్ అంటున్నారు, క్యాబ్ డ్రైవర్స్ అంటున్నారు, అసలు ఎన్ని అవర్స్ చేస్తే మీకు ఇంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. పర్ డే సైప్రస్లో ఒక పర్సన్ ఫుడ్ డెలివరీ జాబ్ చేయాలంటే ఈజీగా ఒక రోజు వచ్చి మార్నింగ్ 7 నుంచి ఆర్ 7 to 8 నుంచి జాబ్కి వెళ్తే నైట్ 10 దాకా జాబ్ చేస్తూనే ఉండాలి. మధ్యలో లంచ్ టైం ఉంటుంది, అండ్ బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది, అండ్ స్నాక్స్ టైమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ తీసేసి వీళ్ళు కనుక కరెక్ట్గా మార్నింగ్ టు నైట్ వరకు జాబ్ చేస్తే పర్ డే వచ్చేసి డెలివరీస్ మ్యాక్స్ 25 to 30 డెలివరీస్ చేయొచ్చు పర్ డే. సో ఒక డెలివరీకి వచ్చేసి హ్యూజ్ ఆఫ్ అమౌంట్ అనేది ఇస్తారు. లైక్ డిస్టెన్స్ని బట్టి వాళ్ళు అమౌంట్ అనేది మనకి పే అవుట్ ఇస్తారు. ఒక డెలివరీ వచ్చింది, ఒక 4 kilometers 5 kilometers వచ్చింది. సో దానికి వచ్చేసి ఒక 4 యూరోనో 4.5 యూరో ఇచ్చారు ఒక ఆర్డర్కి. సో ఒక 1 అవర్లో మీరు ఈజీగా ఒక 10 యూరో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాంటిది ఒక 25 to 30 డెలివరీస్ పర్ డే మనం చేస్తున్నామంటే ఈజీగా 100 యూరోస్ నుంచి 120 యూరోస్ దాకా మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు సైప్రస్లో ఈ ఫుడ్ డెలివరీలో అయితే. సో అందులో మనకి టిప్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. అందులో ప్రతిరోజు అలానే ఉంటుందని మనం ఏం చెప్పము. ప్రతిరోజు అనేది వీకెండ్స్లో అయితే చాలా బాగుంటుంది. మండే టు థర్స్డే అయితే 80 యూరోస్ దాకా ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ వీకెండ్స్లో అయితే మీకు ఒక 2 అవర్స్ బోనస్ యాడ్ చేస్తారు. సో వీకెండ్స్లో ఫుడ్ డెలివరీస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ మీకు వీకెండ్స్లో వచ్చేసి మీరు ఈజీగా 100 నుంచి 120 యూరోస్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంత చేస్తున్నాం కదా, పర్ మంత్ సాలరీ ఎంత వస్తుందంటే మ్యాక్స్గా 2,500 నుంచి 3,000 3,200 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది మీ ఎర్నింగ్స్ అనేది.
సో సింపుల్గా 2500 2700 మనం తీసుకున్నా కానీ సో ఇందులో మీరు ఒక €500 నుంచి €700 కానీ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ మీ ఫుడ్ ఎలివెన్సెస్ కానీ అన్ని తీసేసిన మిగతా ఒక €1500 నుంచి €2000 వరకు అయితే మీరు సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో ఒక €1500 నుంచి €2000 అంటే మ్యాక్స్ అప్రాక్స్లీ 1,40,000 నుంచి 1,70,000 వరకు. సో అందరూ ప్రతి నెల ఇంతింత పంపిస్తారు అనేది మనం ఏం చెప్పట్లేదు. సో డిపెండ్స్ ఆన్ మన హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది. ఒక్కో నెల బిజీగా ఉంటుంది, పర్ మంత్ ఒక్కో నెల అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి సమ్మర్ వస్తుంది సైప్రస్లో. సో సమ్మర్లో ఇప్పుడు సైప్రస్ గవర్నమెంట్ విజిటర్స్కి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సో చాలామంది విజిటర్స్ అనేది ఇప్పుడు యాడ్ అవుతున్నారు సైప్రస్లో. ప్రతి సమ్మర్ మాత్రం చాలా బాగుంటుంది సైప్రస్లో జాబ్ చేసుకోవడానికి. అండ్ అలానే వింటర్స్లో వచ్చేసి కొంచెం జాబ్స్ అనేవి కొంచెం డల్ అవుతాయి. అండ్ మరీ అంత డల్ ఏమి అవ్వవు. బట్ నార్మల్గా అయితే మనం జాబ్స్ అనేది చేసుకోవచ్చు. పర్ మంత్ ఈజీగా ఒక 1,50,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీ ఎక్స్పెన్సెస్ అన్ని పోను, మీరు సేవింగ్స్ ఎంత అయితే చేసుకుంటారో సో ఆ సేవింగ్స్ అనేది మీరు మీ ఇంటికి పంపించుకోవచ్చు. సో ఇది వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఫుడ్ డెలివరీకి కానీ. ఇంకా క్యాబ్ డ్రైవర్స్ అయితే క్యాబ్ డ్రైవర్స్గా వెళ్ళిన వాళ్ళకైతే సో మంచి ఎర్నింగే ఉంది ఇప్పుడు సైప్రస్లో. క్యాబ్ డ్రైవర్స్ అయితే పర్ మంత్ ఈజీగా 3 lakhs దాకా ఎర్న్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. సో క్యాబ్ డ్రైవర్స్ అనేది ఇంకా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఇక్కడ క్యాబ్స్ ఎలా ఉంటాయి సేమ్ అక్కడ అలానే ఉంటాయి క్యాబ్స్. సో మీరు క్యాబ్ అనేది చేసుకుంటే ఈజీగా పర్ డే ఒక 100 నుంచి 150 euros అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ పర్ మంత్ ఈజీగా మీరు 3,000 నుంచి 4,000 euros అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు క్యాబ్ డ్రైవర్స్గా అయితే. అండ్ ఎక్కువగా చాలామంది ఫుడ్ డెలివరీకే వెళ్తున్నారు కాబట్టి మనం వచ్చేసి ఫుడ్ డెలివరీ జాబ్ ప్రొవైడ్ చేస్తాం స్టార్టింగ్ అనేది. సో దాని తర్వాత మీకు అది నచ్చకపోతే మీరు వచ్చేసి వేరే ఏ కంపెనీలో అయినా జాబ్ చూసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఇన్సైడ్ జాబ్స్ అయినా చూసుకోవచ్చు. అసలు ఈ జాబ్స్ అయినా సైప్రస్లో అసలు ఇంకా మనం స్టడీ చేసుకున్న తర్వాత కంపెనీస్లో ఏం జాబ్స్ రావా అని అంటే, సో ఆఫ్టర్ మన స్టడీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో మీరు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనమంటూ ఒక జాబ్ కొట్టామంటే పర్ మంత్ ఈజీగా 3,500 euros నుంచి స్టార్ట్ అవుతుంది మన సాలరీ అనేది. సో ఐటీ ఫీల్డ్స్ ఉంటాయి, ట్రేడింగ్ సెక్టర్స్ ఉంటాయి, బిజినెస్ ఫీల్డ్స్ ఉంటాయి సైప్రస్లో. సో అనదర్ కంపెనీస్లో కూడా మీరు జాబ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ మీ మీద ఉంటుంది అప్పుడు. సో ప్రెసెంట్ అయితే అన్స్కిల్డ్ జాబ్స్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. స్కిల్డ్ జాబ్స్ కావాలంటే మాత్రం సో మీ యొక్క స్టడీ కంప్లీట్ అయిన తర్వాత మీ నాలెడ్జ్ని బట్టి మీరు ఇచ్చే ఇంటర్వ్యూని బట్టి ఉంటుంది. అక్కడ కంపెనీస్లో మీరు కనుక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే సో మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఈవెన్ ఎనీ కంట్రీకి కూడా మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అండ్ అలానే ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తుంది స్కెన్లోకి చేంజ్ చేస్తామని. సో ఇంకా మనకి 100% ష్యూరిటీ ఏం రాలేదు. సో మేబీ అవ్వచ్చు మ్యాక్స్ ఈ 1 year కానీ నెక్స్ట్ ఇయర్ లోపైనా కానీ మ్యాక్స్ స్కెన్గన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ స్కెన్గన్ అయిందంటే మాత్రం మన యూరోప్లో ఉన్న 27 కంట్రీస్కి మనం ఎలిజిబుల్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పున్నాము. సో ప్రజెంట్ స్కెన్గన్ వీసా కనుక అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజెంట్ స్కెన్గన్ వీసా అనేది 100% ఫ్రీగా ప్రొవైడ్ అవుతుంది. సో వీళ్ళందరూ అక్కడ ఉన్న పర్సన్స్ అందరూ హ్యాపీగా స్కెన్గన్ జోన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ గవర్నమెంట్ అనేది 80% చెప్తుంది, 20% అనేది డిక్లేర్ ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మేము కూడా 100% అనేది మేమేం చెప్పట్లేదు. సో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనకు 100% వీసాస్ అనేవి ప్రొవైడ్ అవుతున్నాయి. ఈవెన్ స్కెన్గన్కి చేంజ్ అయిన తర్వాత అంటే ఇలా మీకు 100% వీసా ప్రొవైడ్ అవ్వాలంటే మాత్రం సో చాలా రిస్కీ ప్రాసెస్ అనమాట. సో స్కెన్గన్కి ఎప్పుడైతే చేంజ్ అవుతుందో సో టోటల్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో ఇలా ఉండదు. సో అప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ అలానే వీసా స్లాట్స్ బుక్ చేసుకోవాలి అండ్ వీసా డ్రాప్ బాక్స్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్గా చేస్తేనే మీకు 100% వీసా అనేది వస్తుంది నెక్స్ట్ స్కెన్గన్లోకి యాడ్ అయిన తర్వాత. ఇప్పుడు ఈ ఆపర్చునిటీని ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో సో మన ఎస్వివి కన్సల్టెన్సీ వచ్చి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు మీకు దగ్గర ఉండే ఎటువంటి వీసా ఇంటర్వ్యూ లేకుండా, వీసా స్లాట్స్ లేకుండా, వీసా డ్రాప్ బాక్స్ లేకుండా ఒక టోఫెల్ స్కోర్ కార్డుతోనే మీకు డైరెక్ట్గా 100% వీసా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సైప్రస్ కంట్రీకి. ఈ ఛాన్స్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. నేను చెప్పింది క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ మేజర్ సిటీస్లో ఎక్కడ ఎలా జాబ్స్ చేసుకోవచ్చు అనేది చెప్పాను. లిమసోల్ సిటీ అయితే బెస్ట్ ఉన్న సిచ్యువేషన్స్లో. లిమసోల్ అయితే బెస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి నికోషియాలో, అండ్ తర్వాత పాఫోస్ అండ్ లార్నాకా. ఈ కంట్రీస్లో ఈ సిటీస్లో అయితే మీరు జాబ్స్ అనేది చేసుకోవచ్చు. లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి లిమసోల్లో ఎక్కువ. అండ్ అలానే నికోషియా కానీ, లార్నాకా కానీ, పాఫోస్ కానీ ఇవి చూసుకుంటే
మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా తక్కువ. ఇప్పుడు బిజినెస్కి మేజర్ వచ్చేసి లిమ్మసోల్ కాబట్టి లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో అనదర్ సిటీస్లో అయితే కొంచెం తక్కువ అండ్ అలానే దానికి తగ్గట్టు మీకు జాబ్స్ అనేవి సాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఇప్పుడు ఈ జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటేకి వెళ్దాం అనుకుంటున్నారో సో మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో కింద డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ ఉంటుంది. సో ఈ కాంటాక్ట్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే సో టోటల్గా మీకు వీసా గైడెన్స్ అనేది ఇస్తారు. అండ్ మీరు ఓకే అనుకుంటే అప్లికేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద డే ఆ కంట్రీలో జాబ్ ఇచ్చేంత వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.